హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథ్స్ ప్రెజెంట్ సిలబస్ బేస్ చేసుకొని మరి సెమిస్టర్ 1 లో ఫస్ట్ లెసన్ పూర్ణ సంఖ్యలు చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని బిట్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి లెసన్ పూర్ణ సంఖ్యలు. దీన్ని మనం ఇంగ్లీష్ లో ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్. మరి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. అదే విధంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని ఆల్రెడీ 10 బ్యాచెస్ కంప్లీట్ అయినాయి. మరి డిఎస్సి బేస్ చేసుకొని ఆల్రెడీ మనము క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ మంచి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మరి డిఎస్సి బేస్ చేసుకొని కంప్లీట్ గా ఒక షెడ్యూల్ బేస్ చేసుకొని మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి మెసేజ్ చేయగలరు. 8341949272 నా వాట్సాప్ నెంబర్. 8341949272. డిఎస్సి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే డిఎస్సి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ జాయిన్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేస్తే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్దాం. మరి ఫస్ట్ మనము బేసిక్స్ అబ్జర్వ్ చేస్తే మరి ఇక్కడ పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ అంటున్నాం. మరి ఇంటీజర్స్ అంటేనే మనకు తెలుసు. సో ఇంటీజర్స్ బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు? 0, 1, 2, 3 సో ఆన్. ఇవి పాజిటివ్, అంటే జీరోకి రైట్ సైడ్ ఉండేటువంటి మనకి ఏమవుతాయి? పాజిటివ్ నెంబర్స్ అవుతాయి. మరి జీరోకి లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి నెంబర్స్ మనకి ఏమవుతాయి? -1, -2, -3 సో ఆన్. ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే నెగిటివ్ నెంబర్స్ అవుతాయి. అంటే జీరోతో పాటు పాజిటివ్ నెంబర్స్, జీరోతో పాటు నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకున్నాం అనుకోండి, ఇవే మనకి ఏ కాంబినేషన్ అవుతుంది అంటే ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు అంటాం. ఇక్కడ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని బేసిక్స్ పరంగా అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఈ ఇంటీజర్ లో మనకు నేచురల్ నెంబర్స్ ఉన్నాయా? 1, 2, 3, 4 సో ఆన్ మనకి ఏమవుతాయి అంటే నేచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు అంటాం. ఏమనాలి? సహజ సంఖ్యలు, నేచురల్ నెంబర్స్ అంటాం. అంటే ఇంటీజర్స్ లో పూర్ణ సంఖ్యల్లో సహజ సంఖ్యలు అనేటివి ఉన్నాయి. అంటే బేసిక్స్ పరంగా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. నెక్స్ట్ పూర్ణాంకాలు ఉన్నాయా? పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? 0, 1, 2, 3, 4 సో ఆన్. అంటే ఇక్కడ మనం 0 నుంచి తీసుకుంటాం కాబట్టి 0, 1, 2, 3, 4 సో ఆన్ మనకి ఏమవుతాయి అంటే పూర్ణాంకాలు. ఏమంటాము? పూర్ణాంకాలు. దీన్ని మనము హోల్ నెంబర్స్ అంటాం. సహజ సంఖ్యలు అయితేనేమో న్యాచురల్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ కూడా మనకి యాడ్ అయినాయి కాబట్టి వీటిని మనం ఏమంటాము అంటే ఇంటీజర్స్ అంటాం. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే సహజ సంఖ్యలన్నీ మనకి ఏమవుతాయి అంటే పూర్ణ సంఖ్యలే అవుతాయి. మీరు ఏ సహజ సంఖ్య తీసుకోండి అవన్నీ పూర్ణ సంఖ్యల్లో ఉంటాయి. నెక్స్ట్ పూర్ణాంకాలన్నీ మనకి ఏమవుతాయి అంటే పూర్ణ సంఖ్యలు అవుతాయి. మీరు ఏ పూర్ణాంకమైనా తీసుకోండి అవి ఖచ్చితంగా మనకి ఏముంటాయి అంటే పూర్ణ సంఖ్యలయి ఉంటాయి. నెక్స్ట్ పూర్ణాంకాలు చూడండి, 0, 1, 2, 3, 4 అని చెప్పాం కదా, దాంట్లో మనకు సహజ సంఖ్యలు కూడా ఉన్నాయి కాబట్టి సహజ సంఖ్యలన్నీ మనకి ఏమవుతాయి అంటే పూర్ణాంకాలు కూడా అవుతాయి. 1, 2, 3, 4 సో ఆన్ అన్ని మనకు దేంట్లో ఉన్నాయి? పూర్ణాంకాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనము 3 కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేస్తే సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి. అంటే మీరు ఏ సహజ సంఖ్య తీసుకున్నా కానీ పూర్ణాంకాలు అవుతాయి. సహజ సంఖ్యలన్నీ పూర్ణ సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ పూర్ణాంకాలన్నీ పూర్ణ సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ రివర్స్ నుంచి వస్తే అబ్జర్వ్ చేస్తే పూర్ణ సంఖ్యలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా? కావచ్చు అండి. పూర్ణ సంఖ్యలో మనకు నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. బట్ సహజ సంఖ్యలో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి పూర్ణ సంఖ్యలన్నీ సహజ సంఖ్యలు అనేది మనకి ఏమవుతుంది అంటే ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు. సో మనకు పూర్ణ సంఖ్యలో నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. బట్ పూర్ణాంకాల్లో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి పూర్ణ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అనే స్టేట్మెంట్ కూడా మనకి ఏమవుతుంది అంటే ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు. పూర్ణాంకాలు అన్ని అంటున్నాం. మరి పూర్ణాంకాల్లో 0 ఉంది, బట్ సహజ సంఖ్యలో 0 ఉందా? లేదు. కాబట్టి పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అనేటువంటి వాక్యం కూడా మీ స్టేట్మెంట్ కూడా మనకి ఏమవుతుంది అంటే ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. అంటే ఇక్కడ సహజ సంఖ్యలు అంటే ఏంటి, పూర్ణాంకాలు అంటే ఏంటి, పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి తెలిస్తే చాలు వాటిని బేస్ చేసుకొని ఇచ్చేటువంటి ప్రతి క్వశ్చన్ మనం ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. ఇది ఫస్ట్ బేసిక్ పరంగా. నెక్స్ట్ ప్రాపర్టీస్ పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి, ఇక్కడ మీరు 4 అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ సంవృత ధర్మము అంటాం. దీన్ని మనము క్లోజర్ ప్రాపర్టీ అంటాం ఇంగ్లీష్ లో. మరి క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతుందా కాదో మనం ఒక్కసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి స్థిత్యంతర ధర్మము.
స్థిత్యంతర, దీన్నే మనము వినిమయ ధర్మము అని కూడా అంటాం. ఏమనాలి? వినిమయ ధర్మము. దీన్నే మనం ఇంగ్లీష్ లో కమిటేటివ్ లా అంటాం. కమిటేటివ్ లా అంటాం. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి సహచర ధర్మము అంటాం. సహచర ధర్మము. ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసరికి విభాగ న్యాయము అంటాం. విభాగ న్యాయము. దీన్నే మనము విభాగ న్యాయాన్ని మనం ఇంగ్లీష్ లో డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం. ఏమనాలి? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. సహచర ధర్మాన్ని మనము అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం ఇంగ్లీష్ లో అయితే. అసోసియేటివ్ ప్రాపర్టీ. మరి ఈ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఏవి ఫాలో అవుతాయి, ఏవి ఫాలో కావు, అసలు ఆ ప్రాపర్టీ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు ఫ్రెండ్స్. ఈ క్రింది వాణిలో విభాగ న్యాయాన్ని గుర్తించండి అంటాడు. ఇచ్చేటువంటి ఆప్షన్స్ లో విభాగ న్యాయం ఏంటో గుర్తుపెట్టుకోవాలి. విభాగ న్యాయం ఏంటో ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేయాలి అంటే మనకు ఫస్ట్ ఆ కాన్సెప్ట్స్ ఏంటో తెలియాలి. మరి ఫస్ట్ వన్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే సంవృత ధర్మము. సంవృత ధర్మము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బీలు మనము పూర్ణ సంఖ్యలు తీసుకున్నాము అనుకోండి. ఏ కామా బీలు మనము పూర్ణ సంఖ్యలు తీసుకుంటే ఏ ప్లస్ బి కూడా మనకు పూర్ణ సంఖ్య అయితే, ఏ ప్లస్ బి కూడా పూర్ణ సంఖ్య అయితే, ప్లస్ అంటే సంకలనం కదా, అది సంకలన ధర్మాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ ఏ మైనస్ బి కూడా పూర్ణ సంఖ్య అయింది అనుకోండి, అది వ్యవకలనం కదా, మైనస్ అంటే సబ్ట్రాక్షన్ కూడా ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఏ ఇంటూ బి కూడా మనకు పూర్ణ సంఖ్య అయింది అనుకోండి, అది మల్టిప్లికేషన్ గుణకార ధర్మాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ ఏ డివైడ్ బి కూడా మనకు పూర్ణ సంఖ్య అయింది అనుకోండి, అది భాగహార పద్ధతిని డివిజన్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది అని చెప్తున్నాము. మరి ఏది ఫాలో అవుతుంది, ఏది ఫాలో కాదు అనేది ఒకటి క్లియర్ గా చెప్తే మిగతా మీరే ఆన్సర్స్ అయితే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇష్టం వచ్చినవి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 4 తీసుకుంటున్నా, బి -2 తీసుకుంటున్నా. సో పూర్ణ సంఖ్యలు అంటే పాజిటివ్ లో ఉండొచ్చు, నెగిటివ్ లో ఉండొచ్చు, కాబట్టి ఇంక్లూడింగ్ 0 కూడా ఉండొచ్చు. 0 అనేది ధనపూర్ణ సంఖ్యన, రుణపూర్ణ సంఖ్యన అంటే 0 అనేది ధనపూర్ణ సంఖ్య కాదు, రుణపూర్ణ సంఖ్య కాదు. అది పాజిటివ్ ఇంటీజర్ కాదు, నెగిటివ్ ఇంటీజర్ కూడా కాదు. గుర్తుపెట్టుకోండి, 0 అనున్నది అంటాడు. 0 అన్నది ధనపూర్ణ సంఖ్యన కాదు, రుణపూర్ణ సంఖ్యన కాదు అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ మనము మీ ఇష్టం అన్ని అంటే ఏబీలో మీరు ఏ పూర్ణ సంఖ్య తీసుకున్నా ప్రాపర్టీ ఫాలో కావాలి. కొన్నిటికి ఫాలో అవుతుంది, కొన్నిటికి ఫాలో కాదు. కాబట్టి అందుకే కొంచెం డిఫరెంట్ గా తీసుకుంటే మీరు ఈజీగా చెప్పేయచ్చు. ఎందుకని అన్నింటి పరంగా మనం సాటిస్ఫై చేయాలి. ఏదో 2 నెంబర్స్ ఫాలో అయితే అవి ఫాలో అయినట్టు కాదు, ఏ నెంబర్ తీసుకున్నా ఫాలో అయ్యే విధంగా ఉండాలి. కాబట్టి ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏ కామా బీలు ఇంటీజర్స్ తీసుకుంటున్నా, ఏ కామా బీలు మనం ఇక్కడ పూర్ణ సంఖ్యలుగా తీసుకుంటున్నా. ఇప్పుడు ఏ ప్లస్ బి ఏమవుతుంది, ఏ ప్లస్ బి దట్ ఈస్ 4 - 2 ఎంత 2 కూడా పూర్ణ సంఖ్యనా, ఎస్ పూర్ణ సంఖ్యనా, ఎస్. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఏ కామా బీలు పూర్ణ సంఖ్యలు అయితే ఏ ప్లస్ బి కూడా మనకి ఏమవుతుంది, పూర్ణ సంఖ్య అవుతుంది. కాబట్టి సంవృత ధర్మాన్ని అడిషన్ పరంగా అది ఫాలో అవుతుంది. అంటే సంకలనం పరంగా సంవృత ధర్మం అనేది పాటిస్తుంది అంటున్నాం. నెక్స్ట్ ఏ మైనస్ బి చెక్ చేస్తున్నా. ఏ మైనస్ బి ఏమవుతుంది, ఏ 4 ఆల్రెడీ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి 4 + 2 ఎంత 6. అంటే ఏ మైనస్ బి ఏమవుతుంది 6 కూడా మనకు పూర్ణ సంఖ్యనేనా, ఎస్ పూర్ణ సంఖ్యనే. కాబట్టి ఏ కామా బీలు పూర్ణ సంఖ్యలు అయితే ఏ మైనస్ బి కూడా మనకి ఏమవుతుంది, పూర్ణ సంఖ్య అవుతుంది. కాబట్టి సంవృత ధర్మం అనేది మనకి ఇక్కడ వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మం అనేది ఫాలో అవుతుంది అంటున్నాం. సంకలనము అంటేనేమో అడిషన్, వ్యవకలనము అంటేనేమో సబ్ట్రాక్షన్. అంటే ఇక్కడ అడిషన్ సంకలనం పరంగా ఫాలో అవుతుంది, సబ్ట్రాక్షన్ వ్యవకలనం పరంగా కూడా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అంటున్నాం. నెక్స్ట్ ఇంటూ పరంగా తీసుకుంటే మల్టిప్లికేషన్ ఏ ఇంటూ బి, 4 2 8 మైనస్ ఉంది కాబట్టి -8 అవుతుంది. అంటే ఇక్కడ ఏ కామా బీలు పూర్ణ సంఖ్యలు అనుకుంటే ఏ ఇంటూ బి కూడా మనకి ఏమవుతుంది, పూర్ణ సంఖ్యనే అవుతుంది. కాబట్టి ఏ కామా బీలు పూర్ణ సంఖ్యలు అయితే గుణకారం దృష్ట్యా సంవృత ధర్మం అనేది ఫాలో అవుతుంది అని మనం ఇక్కడ క్లియర్ గా చెప్పేయచ్చు. ఒకటి స్పష్టంగా అర్థమైతే మిగతా ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ డివిజన్ పరంగా ఏ డివిజన్ బి అబ్జర్వ్ చేసాం అనుకోండి. ఏ డివిజన్ బి, ఏ అంటే ఎంత 4, డివిజన్ బి అంటే ఎంత -2 ఎంత వస్తుంది, -2 వస్తుంది. -2 కూడా పూర్ణ సంఖ్యనే కదా, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ మనకు డివిజన్ లోని కన్ఫ్యూజ్. ఇదే కాన్సెప్ట్ ను నువ్వు రివర్స్ లో తీసుకో. అంటే a = -2 b = 4 తీసుకున్నావు అనుకోండి.
ఇప్పుడు ఏ కామ బీలు కూడా ఇక్కడ మనకి ఏమవుతాయి, పూర్ణ సంఖ్యలే అవుతాయి. కాబట్టి ఇప్పుడు డివిజన్ మనకి ఏమవుతుంది, -2/4 దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుంది, -1/2 అవుతుంది. చూడండి చేంజ్ అయింది కదా. మరి -1/2 అనేది మనకు పూర్ణ సంఖ్య అవుతుందా, ఇంటీజర్ అవుతుందా అంటే ఇది కాదు. ఇంటీజర్ అవుతుందా అంటే కాదు. అంటే భాగాహారం పరంగా అంటే డివిజన్ పరంగా భాగాహారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించదు. క్లియరా? ఓవరాల్ గా అంటే మీరు 4 - 2 తీసుకున్నప్పుడు ఓకే, బట్ -4 తీసుకున్నప్పుడు కాలేదు. అంటే ఏ సందర్భం, ఒక్క సందర్భంలో కాకపోయినా కానీ ఆ ప్రిన్సిపల్ అనేది మనం ఫాలో కాదు అని మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఓవరాల్ గా ఏ కామ బీలు పూర్ణ సంఖ్యలైతే సంకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది, వ్యవకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది, గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది, భాగాహారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించదు. అంటే డివిజన్ పరంగా మనము సాటిస్ఫై కాదు అని మనం ఇక్కడ క్లియర్ గా చెప్పుకోవచ్చు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు, ఏ కామ బీలు రెండు పూర్ణ సంఖ్యలు అయితే ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చేసి భాగాహారం దృష్ట్యా సమృత ధర్మాన్ని పాటిస్తుంది అంటాడు. మరి భాగాహారం దృష్ట్యా సమృత ధర్మాన్ని పాటిస్తుందా, పాటించదు. అది మనకి ఏమవుతుంది, ఫాల్స్ స్టేట్మెంట్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది సమృత ధర్మం యొక్క ప్రిన్సిపల్. నెక్స్ట్ సెకండ్ వన్, స్థిత్యంతర వినిమయ ధర్మము అంటున్నాం. మరి వినిమయ ధర్మము అంటే అడిషన్ పరంగా తీసుకున్నాము అనుకోండి, a+b = మనకి ఏం కావాలంటే b+a కావాలి. a+b = మనకి ఏం కావాలి, b+a కావాలి. మైనస్ పరంగా a - b = ఏం కావాలి, b-a కావాలి. మల్టిప్లికేషన్ పరంగా a × b ఏం కావాలి, b × a కావాలి. భాగాహారం పరంగా a డివిజన్ b = ఏం కావాలి, b డివిజన్ a కావాలి. మరి ఏది ఫాలో అవుతుంది, ఏది ఫాలో కాదు అనేది మీ ఇష్టం. మీరు ఆప్షన్స్ బేస్ చేసుకొని ఏవైనా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ a, b ఇవే తీసుకున్నాము అనుకోండి, -2 4 తీసుకున్నాం అనుకోండి, -2 + 4 ఎంత, -2 + 4 ఎంత, 2. నెక్స్ట్ b+a 4 - 2 ఎంత, 2నే. అంటే ఇక్కడ a+b అన్నా ఒకటి, b+a అన్నా ఒకటి, దాంట్లో ఎటువంటి చేంజెస్ అయితే లేదు. మల్టిప్లికేషన్ పరంగా కూడా a × b ఎంతనో b × a కూడా అంతే. కాబట్టి ఇక్కడ కూడా మనకు ఎటువంటి డిఫరెంట్ అనేది లేదు. బట్ a - b b - a వేరు చూడండి, చాలా వరకు వేరు. చాలా వరకు కాదు, మనం ఈజీగా చెప్పేయచ్చు. 2 4 తీసుకున్నాం అనుకోండి, 2 - 4 4 - 2 రెండు సమానమా, 2 - 4 -2 అవుతుంది, 4 - 2 ఏమవుతుంది, 2 అవుతుంది. అంటే రెండు సమానం కావడానికి పాసిబిలిటీయే లేదు. నెక్స్ట్ డివిజన్ కూడా చూడండి, 2 / 1 ఎంత, 2, 1 / 2 ఎంత, 1/2. అంటే ఇవి కూడా రెండు సమానం అయితే కాదు. అంటే ఇక్కడ ఓవరాల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే, స్థిత్యంతర ధర్మాన్ని బేస్ చేసుకుని ఏం చెప్పొచ్చు అంటే, ఏ కామ బీలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలైతే సంకలనము దృష్ట్యా, సంకలనము అంటే ప్లస్ అని, సంకలనము దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. వ్యవకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు. గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. భాగాహారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు. స్థిత్యంతరము అన్న ఒకటే, వినిమయ ధర్మము అన్న ఒకటే. ఇంగ్లీష్ లో అయితే మనము కమ్యూటేటివ్ లా అంటాం, కమ్యూటేటివ్ ప్రాపర్టీ. మరి ప్లస్ అంటే తెలుసు, సంకలనము అంటే అడిషన్, వ్యవకలనము అంటే సబ్ట్రాక్షన్, గుణకారము అంటే మల్టిప్లికేషన్, భాగాహారము అంటే డివిజన్. అది మనకు తెలిసినటువంటి ప్రాపర్టీ. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా a + b = b+a అనేది ఈ క్రింది వాటిలో ఏ న్యాయము అంటాడు. ఏంటిది, స్థిత్యంతర. లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్స్ బేస్ చేసుకొని మనకు నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. నెంబర్స్ అంటే ఏంటి, 4 + 6 = 6 + 4 అనేది, 4 + 6 = 6 + 4 అనేది మనకి ఏమవుతుంది అంటే స్థిత్యంతర వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పొచ్చు. ఇది మనము సెకండ్ బేస్ చేసుకొని చెప్పొచ్చు. అంటే సమృత ధర్మాన్ని పరంగా భాగాహారం ఒక్కటి పాటించదు, స్థిత్యంతరాన్ని బేస్ చేసుకొని మైనస్ అంటే సబ్ట్రాక్షన్ పాటించదు, వ్యవకలనము అంటాము. నెక్స్ట్ డివిజన్ కూడా, భాగాహారం కూడా పాటించదు అని మనం స్పష్టంగా చెప్పేశాము. నెక్స్ట్ థర్డ్ వన్ అబ్జర్వ్ చేస్తే, థర్డ్ వన్ ఏంటి, సహచర ధర్మము. దీన్ని మనము అసోసియేటివ్ లా, అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం. మరి అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే అర్థం ఏంటి అంటే, a + b + c = మనకి ఏం కావాలి అంటే a + b + c కావాలి. అదే మైనస్ పరంగా a - b - c = a - b - c. మల్టిప్లికేషన్ పరంగా a × b × c = a × b × c కావాలి. అదే డివిజన్ పరంగా a డివైడ్స్ b డివైడ్స్ c = a డివైడ్స్ b ఇట్స్ డివైడ్స్ c కావాలి.
ఇక్కడ మనకు అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఇంకా బ్రాకెట్స్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నా ఒకటే, ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నా ఒకటే. మల్టిప్లికేషన్ కూడా ఏ ఇంటూ బి ఇంటూ సి అన్నా ఏ ఇంటూ బి ఇంటూ సి అన్నా ఒకటే కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు అయితే ఫాలో అవుతాయి, దాంట్లో ఎటువంటి తేడా అయితే లేదు. నెక్స్ట్ మైనస్ ఒక్కటి చెక్ చేద్దాము. 2 మైనస్ 3 మైనస్ 4 ఇది చెక్ చేయండి. నెక్స్ట్ 2 మైనస్ 3 మైనస్ 4 చెక్ చేయండి, మీకు ఈజీగా ఆన్సర్ అయితే తెలిసిపోతుంది. ఫస్ట్ బ్రాకెట్ చేయాలి కదా, బడ్ మాస్టర్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ చేయాలి. 2 మైనస్ ఆఫ్ 3 మైనస్ 4 ఎంత, మైనస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ 2 ప్లస్ 1 ఎంత, 3 అవుతుంది ఇది. నెక్స్ట్ 2 మైనస్ 3 మైనస్ 1, మైనస్ 1 మైనస్ 4 ఎంత, మైనస్ 5, మైనస్ 5 ప్లస్ 2 సమానమా, మైనస్ ఎంత, మైనస్ 5 ప్లస్ 3 సమానమా, సమానం కాదు కాబట్టి మనకు ఖచ్చితంగా ఇది ఫాలో అవుతుందా అంటే కాదు అని చెప్పొచ్చు. అదే విధంగా ఇది కూడా ఫాలో అవుతుందా అంటే కాదు అని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఓవరాల్ గా సహచర ధర్మము అసోసియేటివ్ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఏ కామ బిలు రెండు పూర్ణ సంఖ్యలైతే సంకలనము దృష్ట్యా సహచర న్యాయము పాటిస్తుంది, వ్యవకలనము దృష్ట్యా సహచర న్యాయము పాటించదు, గుణకారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తుంది, భాగహారం దృష్ట్యా సహచర న్యాయాన్ని పాటించదు అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. సమ్ టైమ్స్ ఇలానే అడుగుతాడు ఫ్రెండ్స్, ఈ క్రింది పనిలో సహచర న్యాయము అంటాడు. సహచర న్యాయము అంటే అర్థం ఏంటి, ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏం కావాలి, ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి అనేది ఫాలో అయితే మనకు అది సహచర న్యాయాన్ని పాటిస్తుంది. మరి ప్లస్ లో ఉంటే అడిషన్ పరంగా అని చెప్తాము, మైనస్ లో ఉంటే సబ్ట్రాక్షన్ పరంగా అంటాము, ఇంటూ ఉంటే మల్టిప్లికేషన్ పరంగా అంటాము, డివిజన్ ఉంటే డివిజబుల్ పరంగా, ఓకేనా, అది ఇంటూ ఉంటే మల్టిప్లికేషన్ పరంగా, డివిజన్ ఉంటే అదే డివైడ్ ఉంటే డివిజన్ పరంగా మనం ఈజీగా చెప్పేయచ్చు. మరి ఇక్కడ కూడా అడిషన్ సబ్ట్రాక్షన్, అడిషన్ మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంది, సబ్ట్రాక్షన్ డివిజన్ అయితే ఫాలో కాదు. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్, చాలా చాలా ఇంపార్టెంట్, విభాగ న్యాయము, డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం. ఈ న్యాయం చాలా ఇంపార్టెంట్, అడగడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంది. ఏ ఇంటూ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇది మనకు న్యూమరికల్ బేస్ చేసుకొని కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎలా అంటే 5 ఇంటూ అంటే ఏదైనా కావచ్చు, 5 ఇంటూ బి ప్లస్ సి అంటే 8 ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 8 ప్లస్ 5 ఇంటూ 3 అని ఇచ్చేసి ఇది ఏ న్యాయానికి సంబంధించింది, ఏ ప్రాపర్టీని ఫాలో అవుతుంది అంటాడు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకు ఏ న్యాయాన్ని బేస్ చేసుకొని ఉంది, విభాగ న్యాయాన్ని బేస్ చేసుకొని ఉంది. కావాలంటే చెక్ చేయండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది. ఫస్ట్ బ్రాకెట్ చేస్తున్నా, 8 ప్లస్ 3 11, 11 5 55, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత వచ్చింది 55. నెక్స్ట్ మల్టిప్లికేషన్ పరంగా 8 5 40, 5 3 15, 40 ప్లస్ 15 ఎంత 53, సారీ 40 ప్లస్ 15 ఎంత 55. రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనకి ఏమొచ్చింది 55 వచ్చింది. కాబట్టి ఏ ఇంటూ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అవుతుంది. మరి ఇది ఏ న్యాయాన్ని బేస్ చేసుకొని ఉంది అంటే విభాగ న్యాయాన్ని బేస్ చేసుకొని ఉంది అంటాం. అంటే గుణకారం దృష్ట్యా సంకలనాన్ని, గుణకారం ఉంది ఇక్కడ, అదే విధంగా సంకలనం కూడా ఉంది. అంటే ఇక్కడ ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఉంది అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఉంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటిది ఏంటి అంటే ఈ క్రింది వాటిలో ఏది ఫాలో అవుతుంది, ఏది ఫాలో కాదు అని అడగచ్చు. సమ్ టైమ్స్ డైరెక్ట్ గా ఏ ఇంటూ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అనేది ఈ క్రింది వాటిలో ఏ ధర్మాన్ని పాటిస్తుంది అంటాడు. లేదా న్యూమరికల్ బేస్ చేసుకొని కూడా ఇది ఏ ధర్మానికి సంబంధించింది అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. ఇవి బేసిక్స్ పరంగా. నెక్స్ట్ బేసిక్స్ లో మనకి సంకలన తత్సమాంశం అంటే ఏంటి, సంకలన తత్సమాంశము, అదే విధంగా గుణకార తత్సమాంశం అంటే ఏంటి. మరి ఈ రెండింటిని బేస్ చేసుకొని మరి సంకలన తత్సమాంశము అంటే అడిటివ్ ఐడెంటిటీ అంటాం. నెక్స్ట్ గుణకారాన్ని బేస్ చేసుకుంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం.
మరి ఈ క్రింది వానిలో సంకలన తత్సమాంశాన్ని గుర్తించండి లేదా గుణకార తత్సమాంశాన్ని గుర్తించండి కూడా అడగచ్చు. మరి సంకలన తత్సమాంశము అంటే మనకు అర్థం ఏంటి అంటే a ప్లస్ 0 ఇజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 0 ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 0 ప్లస్ a అవుతుంది. అంటే ఇక్కడ a ప్లస్ 0 ఇజ్ ఈక్వల్ టు 0 ప్లస్ a అంటే సంకలన తత్సమాంశము అంటాం. అంటే 5 అంటేనే మనకు 0 రావాలంటే ఏం చేయాలి, -5 చేయాలి. అందుకే మనము సంకలన తత్సమాంశము అంటే మనం ఏం చెప్తాము, 0 అంటాం. అంటే 5 మనకి ఆన్సర్ 0 రావాలంటే ఏం చేయాలి, దీన్ని -5 తో యాడ్ చేయాలి. నెక్స్ట్ -2 తీసుకున్నాం అనుకోండి, దీన్ని దేంతో యాడ్ చేస్తే మనకు 0 వస్తుంది, 2 తో యాడ్ చేయాలి. అంటే -2 + 2 ఎంత, 0. 5 ఎంత, 0. అంటే ఇక్కడ 0 రావాలి. ఆ 0నే మనకి ఏమవుతుంది అంటే సంకలన తత్సమాంశము అంటాం. నెక్స్ట్ గుణకార మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే అర్థం ఏంటి అంటే మల్టిప్లికేటివ్ అంటే ఇంటూ కదా, a × 1 = a, దట్ ఈస్ ఈక్వల్ టు 1 × a అంటాం. అంటే ఇక్కడ a అన్నమాట. అంటే ఇక్కడ ఇంటూ 1 అంటే 1 బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 5 మళ్ళా 5 రావాలి అనుకోండి, ఏం చేయాలి, ఇంటూ 1 చేయాలి. అవునా. నెక్స్ట్ 7 రిజల్ట్ 7 రావాలి అంటే దీనికి ఎంత మల్టిప్లై చేయాలి, 1 మల్టిప్లై చేయాలంటే 5 × 1 5 అవుతుంది, 1 × 7 1 అవుతుంది. అంటే గుణకార తత్సమాంశము అంటేనే మనం ఏం చెప్తున్నాము, 1 గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదే 0 డివైడ్స్ తో చేసామనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 డివైడ్స్ 0, 0 డివైడ్స్ 5 ఏ విధంగా మనం చెప్పొచ్చు, 0 డివైడ్స్ 5 దట్ ఈస్ 0/5 = మనకి ఏమవుతుంది, 0 నే అవుతుంది. అదే 5 డివైడ్స్ 0 దట్ మీన్స్ 5/0 మనకి ఏమవుతుంది అంటే మనం డిఫైన్ చేయొచ్చా అంటే అన్డిఫైన్డ్. అంటే 5/0 అంటే డినామినేటర్ లో 0 ఉంటే న్యూమరేటర్ లో ఏ వాల్యూ అయినా ఉండనివ్వండి, న్యూమరేటర్ లో ఏ వాల్యూ ఉన్నా కానీ డినామినేటర్ లో 0 ఉంటే మనం దాన్ని డిఫైన్ చేయలేము. న్యూమరేటర్ లో 0 ఉండి డినామినేటర్ లో ఏ వాల్యూ ఉన్నా కానీ దాని వాల్యూ మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. ఇవి మనకు సంకలన తత్సమాంశం అంటే ఏంటి, గుణకార తత్సమాంశం అంటే ఏంటి. నెక్స్ట్ ప్లస్ మైనస్ కాంబినేషన్ లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి, ఐ మీన్ రెండు నెంబర్స్ ప్లస్ లోనే ఉన్నాయి అనుకోండి, రెండు నెంబర్స్ ప్లస్ లోనే ఉండి దీన్ని మనము మల్టిప్లికేషన్ చేస్తున్నాము అనుకోండి, వచ్చేటువంటి రిజల్ట్ కూడా మనకి ఏమవుతుంది, ప్లస్ లోనే అవుతుంది. నెక్స్ట్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది అనుకోండి, దీన్ని మనం మల్టిప్లై చేస్తున్నాం అనుకోండి, వచ్చేటువంటి రిజల్ట్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ది మైనస్, రెండవది ప్లస్ ఉంది అనుకోండి, మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. నెక్స్ట్ రెండు మైనస్లు ఉన్నాయి అనుకోండి, దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది. అంటే లైక్ 2 × 3 ఎంత, 6. ఇన్ కేస్ -2 × 3 ఎంత, -6. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, -2 అని రాయొచ్చు, లేదా ఈ మైనస్ సింబల్ వచ్చి ఈ పక్క కూడా పెట్టచ్చు. అంటే -a × b అన్నా ఒకటే, a × -b అన్నా ఒకటే, లేదా ఏబీల పరంగా మల్టిప్లికేషన్ కాబట్టి -ab అన్నా కూడా ఒకటే. అంటే ఒకటి అంటే ఏ కానివ్వండి బి కానివ్వండి, ఒకటి మైనస్ ఉన్నా కానీ అంటే 2 × 3 6, ఇక్కడ మైనస్ ఉన్నా ఇక్కడ మైనస్ ఉన్నా మనకు మైనస్ ఇంటూ ప్లస్ మనకి ఏమవుతుంది, మైనస్ అవుతుంది అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. అంటే దీన్ని మనము 2 × -3 పరంగా కూడా 2 × 3 = 6, ఏదైనా ఒకటి మైనస్ ఉన్నా కానీ దాని ఆన్సర్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ కూడా మనకి ఏమవుతుంది, మైనస్ అవుతుంది. నెక్స్ట్ రెండు మైనస్లే ఉన్నాయి అనుకోండి, లైక్ -2 × -3 తీసుకున్నాం అనుకోండి, 2 × 3 = 6, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి -2 × -3 మనకి ఏమవుతుంది అంటే 6 అవుతుంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ గా మనం రిజల్ట్ అయితే చెప్పేయచ్చు. నెక్స్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ పరంగా చెప్పాము లేదా డివిజన్ పరంగా చెప్పాము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ -2/3 ఏమవుతుంది, డివిజన్ ఈజ్ నథింగ్ బట్ డివైడ్స్, డివైడ్ అంటే బై కదా, -2 డివైడ్ 3 అంటే అర్థం ఏంటి, -2 డివైడ్స్ 3 అంటే ఏంటి, -2/3 అని. అంటే పైన కానివ్వండి కింద కానివ్వండి, ఐ మీన్ న్యూమరేటర్ లో కానీ డినామినేటర్ లో కానీ మైనస్ సింబల్ ఉంటే మనం సింపుల్ గా -2/3 లేదా 2/3 అని చెప్తాము. అదే పైన కింద రెండిట్లో మైనస్ ఉంది అనుకోండి, ఇలా -2/-3 ఉంది అనుకోండి, అప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ ఏమైతుంది, 2/3 గా మనం ఇక్కడ చెప్పేసుకోవచ్చు, 2/3 గా చెప్పేసుకోవచ్చు. ఇది డివిజన్ పరంగా. అంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండిట్లో మైనస్ ఉంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ ప్లస్ గా వస్తుంది. అంటే లైక్ -7 డివైడ్స్ -14,
విలువ ఎంత అని ఇచ్చాడు అనుకోండి, -7 డివైడ్స్ -14, మైనస్ మైనస్ క్యాన్సిల్, 7 1s 7 2s, దట్ ఈస్ 1/2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ గా చెప్పేయచ్చు. నెక్స్ట్ ప్లస్ మైనస్ కాంబినేషన్ లో ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 14 + 6 ఎంత 20 గా చెప్పేస్తాం. 14 - 6 ఎంత, 14 నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత 8 అని చెప్పేస్తాము. -14 + 6 అని చెప్పామనుకోండి ఎంత 8 ఏనా కాదు, ఎప్పుడు ఏమవుతుంది -8 అవుతుంది. అంటే ఏ రెండు నెంబర్స్ లో ఒకదానికి మైనస్ పుడుతుంది, రెండు ప్లస్లు ఉన్నాయనుకోండి ఆన్సర్ ప్లస్ లోనే వచ్చేస్తుంది. అదే రెండు మైనస్లు ఉన్నాయనుకోండి, -14 - 6 అనుకోండి, 14 + 6 20, మనం ఓవరాల్ గా ఏం తీసుకుంటాము మైనస్ సింబల్ తీసుకుంటాం. అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే మాత్రము డిఫరెన్స్ అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య తీసేసి గ్రేటర్ నెంబర్ కు ఏ సింబల్ అయితే ఉంటుందో ఆ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి 14 6 ఒకటి మైనస్ ఉంది కాబట్టి 14 నుంచి 6 తీసేస్తే 8, గ్రేటర్ నెంబర్ ముందు ప్లస్ ఉన్నట్టు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి గ్రేటర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ తీసేయాలి. 14 నుంచి 6 తీసేస్తే 8 అవుతుంది, గ్రేటర్ నెంబర్ కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి -8. రెండు మైనస్ ఉన్నాయి అనుకోండి, కూడి అంటే 14 + 6 20, మనం ఏ సింబల్ పెట్టుకోవాలి మైనస్ సింబల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాంటి బేస్ చేసుకుని కూడా ప్రాబ్లమ్స్ బేసిక్స్ పరంగా అడగచ్చు కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్ చెప్పేయచ్చు, సింపుల్ లాజిక్. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ అని గుర్తించబడింది. ఉష్ణోగ్రత ప్రతి గంటకి 2 డిగ్రీల సెల్సియస్ చొప్పున తగ్గుతూ ఉంటే ఎన్ని గంటల సమయంలో 0 డిగ్రీస్ కన్నా 8 డిగ్రీస్ తక్కువగా ఉంటుంది? సో ఇక్కడ చూడండి, యాక్చువల్ గా స్టార్ట్ చేసింది ఏ సమయంలో మధ్యాహ్నం 12 o'clock కి, అంటే ఓవరాల్ గా ఆఫ్టర్నూన్ చెప్పొచ్చు కాబట్టి 12 PM అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే అప్పుడు ఉష్ణోగ్రత ఎంత 10 డిగ్రీ సెల్సియస్. 10 డిగ్రీ సెల్సియస్ అంటే మనకి ఇక్కడ ప్లస్ లోనే ఉంది, ఎందుకంటే ఎటువంటి సింబల్ మెన్షన్ చేయలేదు అంటే మనకి ఇక్కడ ప్లస్ ఏ కాబట్టి. నెక్స్ట్ ఏ సమయంలో అబ్జర్వ్ చేశారు 0 డిగ్రీ సెల్సియస్ కన్నా 8 డిగ్రీ సెల్సియస్ తక్కువ అని ఇచ్చాడు. అంటే 0 కన్నా తక్కువ అంటే మైనస్ డిగ్రీస్ లో, మైనస్ లో మనకి ఎంత ఉంది -8 డిగ్రీ సెల్సియస్ పరంగా. అంటే ఓవరాల్ గా ఎన్ని డిగ్రీ సెల్సియస్ జరిగింది, ఇక్కడ ఒక 10 డిగ్రీస్ నుంచి 0 డిగ్రీస్ రావాలి అంటే 10 డిగ్రీ సెల్సియస్, మళ్ళీ 8 డిగ్రీస్ తక్కువ కాబట్టి 10 + 8 ఎంత 18 డిగ్రీ సెల్సియస్. అంటే ఓవరాల్ గా మనకు 18 డిగ్రీ సెల్సియస్ అయితే ప్రాసెస్ అయితే జరిగింది. 18 డిగ్రీ సెల్సియస్ ప్రాసెస్ అయితే జరిగింది. ఇక్కడ చూడండి ప్రతి క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, ప్రతి గంటకు 2 డిగ్రీల సెల్సియస్ చొప్పున. ఇక్కడ మనకు ఎన్ని డిగ్రీల సెల్సియస్ జరిగింది మొత్తం ప్రాసెస్ 8 డిగ్రీ సెల్సియస్ అయితే మొత్తం మనకు ప్రాసెస్ అయితే జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు 1 అవర్ కి ఎన్ని డిగ్రీ సెల్సియస్ 2 డిగ్రీ సెల్సియస్. 1 అవర్ కి 2 డిగ్రీ సెల్సియస్ కాబట్టి అప్పుడు 18 డిగ్రీ సెల్సియస్ కి ఎన్ని అవర్స్ పడుతుంది 18 డిగ్రీ సెల్సియస్ ప్రతి అవర్ కి 2 డిగ్రీ సెల్సియస్ కాబట్టి బై 2 చేసాం అనుకోండి, ఓవరాల్ గా ఎన్ని అవర్స్ పడుతుంది 9 అవర్స్. 1 అవర్ కి 2 డిగ్రీ సెల్సియస్ అనుకోండి, 1 అవర్ కి ఇలా ఏం చేయొచ్చు 1 అవర్ కి అంటే 2 డిగ్రీ సెల్సియస్ అనేది మనకి 1 అవర్ కి అయితే 18 డిగ్రీ సెల్సియస్ ఎన్ని అవర్స్ కి, అప్పుడు 1 డిగ్రీకి ఏమవుతుంది 1/2 అవుతుంది, 2 ఇటు వస్తే బై 2 అవుతుంది. మనకు కావాల్సింది 18 డిగ్రీ సెల్సియస్ కాబట్టి ఇంటూ 18, 2 1s 2 9s అంటే ఎన్ని అవర్స్ కి మొత్తం మీద 9 అవర్స్ కి. బట్ స్టార్ట్ చేసింది ఎప్పుడు 12 o'clock కి. సో ఎగ్జాక్ట్ గా 12 PM తర్వాత 1 వస్తుంది కాబట్టి 12 తర్వాత ఇన్ కేస్ 10 అని ఇచ్చాడు అనుకోండి, 10 నుంచి మనము 9 అవర్స్ కౌంట్ చేయాలి. అంటే 10 నుంచి 11 12 అక్కడికి 2 అవర్స్ అయిపోయింది. నెక్స్ట్ 9 రావాలంటే నెక్స్ట్ 7 అవుతుంది, అంటే 7 PM అని చెప్పొచ్చు. 11 AM నుంచి అయితే 9 అవర్స్ జరగాలి అంటే 10 AM నుంచి 10 AM నుంచి మనకు 9 అవర్స్ జరగాలి అంటే 11 AM తర్వాత 12 అంటే మనం 7 PM చెప్పుకోవచ్చు. 7 PM కి మనకు ఎన్ని అవర్స్ జరుగుతుంది 9 అవర్స్ జరుగుతుంది అంటాం. ఇక్కడ ఎగ్జాక్ట్ గా 12 కే ఇచ్చాడు కాబట్టి మనకు 9 అవర్స్ జరగాలి అంటే మనకు అప్పుడు టైం ఎంత 9 PM. సింపుల్ గా చెప్పేయచ్చు. అంటే ఓవరాల్ గా ఎన్ని గంటల సమయంలో 0 డిగ్రీల కన్నా 8 డిగ్రీస్ తక్కువగా ఉంటుంది అంటే 9 PM. అంటే మనకు రాత్రి 9 గంటల సమయానికి 0 డిగ్రీల కన్నా 8 డిగ్రీస్ తక్కువగా ఉంటుంది. అంటే ఓవరాల్ గా -8 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంటుంది అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక్కడికి ఒక క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ అర్ధరాత్రి 12 గంటల సమయానికి అని ఇచ్చాడు. ఇప్పుడు 9 PM కి వచ్చేసరికి మనకి ఎంత ఉంది ఇక్కడ -8 ఉంది. 9 PM కి వచ్చేసరికి -8 డిగ్రీ సెల్సియస్ అయింది. నెక్స్ట్ 10 PM కి వచ్చేసరికి ఏమవుతుంది ప్రతి 1 అవర్ కి
2°C తప్పని తగ్గుతుంది కాబట్టి -10°C అవుతుంది. నెక్స్ట్ 11 PM కి వచ్చేసరికి ఏమవుతుంది -12°C అవుతుంది. నెక్స్ట్ 12 PM అంటే అర్థం ఏంటి అర్ధరాత్రి కాబట్టి 12 PM కి వచ్చేసరికి -14°C. అంటే ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని అర్ధరాత్రి 12 గంటల సమయానికి ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటే -14°C ఉంటుంది అని మనం ఇక్కడ క్లియర్ గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ బేస్ చేసుకొని ఏ సమయానికి అంటే 9 PM అని చెప్పొచ్చు. 12 PM అంటే అర్ధరాత్రి 12 o'clock కి ఉష్ణోగ్రత ఎంత అంటే -14°C అనేది మనం ఈజీగా చెప్పేయచ్చు. చిన్న లాజిక్ ఏదైనా పెద్ద కష్టం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఒక ఎలివేటర్ గనిలోనికి నిమిషానికి 6 మీటర్ల వేగంతో దిగుతుంది. సో ఒక నిమిషానికి ఎన్ని మీటర్ల వేగంతో 6 మీటర్ల వేగంతో అయితే దిగుతుంది. నేల మట్టం నుండి 10 మీటర్ల పై నుండి దిగినచో, ఇది నేల మట్టం అంటే 0, దీని నుంచి 10 మీటర్ల పై నుంచి అంటే 10 మీటర్ల పై నుంచి దిగినచో -315 చేరడానికి ఇక్కడ ఎక్కడో ఉంటుంది. -350 చేరడానికి ఎంత సమయం తీసుకుంటుంది అంటున్నాడు. ఇప్పుడు చూడండి చిన్న లాజిక్ చూడండి. 10 మీటర్స్ నుంచి ఇక్కడికి 0 రావాలి అంటే మనకి ఎన్ని మీటర్స్ 10 మీటర్స్. 0 నుంచి ఆల్రెడీ ఇక్కడికి ఎంత ఇచ్చాడు 350 ఇచ్చాడు. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తము ఇక్కడ నుంచి ఇక్కడికి 10 మీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 350 కాబట్టి మొత్తం ఎన్ని మీటర్స్ 360 మీటర్స్. సింపుల్ గా చెప్పేయచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు 6 మీటర్స్ ఒక నిమిషం అని ఇచ్చాడు. 6 మీటర్స్ వేగంతో అయితే 6 మీటర్స్ దిగితే ఎంత సమయం పడుతుంది ఒక నిమిషం పడుతుంది. ఇలా ఎన్ని మీటర్స్ 360 మీటర్స్ కి ఎంత సింపుల్ గా బై చేస్తే చాలు. 360 బై 6 మీటర్స్ కి 1 మినిట్ కాబట్టి 6 మీటర్స్ మీటర్స్ 6 అంటే ఎంత మనకు 60 మినిట్స్. 60 మినిట్స్ ఈజ్ నథింగ్ బట్ 1 అవర్. సో ఆన్సర్ ఏమవుతుంది 1 అవర్ సమయం పడుతుంది అని మనం ఈజీగా చెప్పేయచ్చు. లేదా ఈ ప్రిన్సిపల్ కూడా అంతే. 6 మీటర్స్ కి 1 మినిట్ అయితే 1 మీటర్ కి ఎంత అవుతుంది ఈ 60 వస్తే బై అవుతుంది కాబట్టి 1/6 అవుతుంది. మనకి ఎన్ని మీటర్స్ కావాలి 360 కావాలి కాబట్టి ఇంటూ 360 అంటే 6 1s 6 6 0 అంటే మొత్తం మీద ఎన్ని నిమిషాలు 60 నిమిషాలు. 60 నిమిషాలు అంటే మనకు 1 అవర్ కాబట్టి మొత్తం ఎంత సమయం పడుతుంది అంటే 1 అవర్ సమయం పడుతుంది మనం ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆప్షన్స్ ద్వారా అయితే చేయవచ్చు. మ్యాథ్స్ అంటేనే ఆల్మోస్ట్ ప్రతి ప్రాబ్లం 30 సెకండ్స్ లో చేసే విధంగా ఉంటాయి. బట్ మనకు మ్యాథ్స్ అంటే భయం వల్ల చాలా లెంతీ టైం అయితే తీసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆప్షన్స్ ద్వారా చాలా ఈజీ. ప్రతి ప్రాబ్లం చాలా ఈజీనే. ఫస్ట్ ఆప్షన్స్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, తర్వాత ప్రాసెస్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చూడడానికి లెంతీ ఉంది కాబట్టి చదివేదానికి కొంచెం సమయం తీసుకుంటుంది. ఒక దుకాణదారుడు ఒక పెన్నును అమ్మడం ద్వారా ₹1 లాభాన్ని అంటే పెన్ను పరంగా ఏమిచ్చాడు ₹1 లాభాన్ని. నెక్స్ట్ పాత స్టాక్ పెన్సిల్లను అమ్మేటప్పుడు ప్రతి పెన్సిల్ కి 40 పైసలు నష్టాన్ని అంటే పెన్సిల్ పరంగా ఇచ్చాడు. పెన్సిల్ పరంగా ఒక్కొక్క పెన్సిల్ అమ్మితే ఎంతంట 40 పైసలు నష్టం వస్తుందంట. నష్టము అంటే నేను యారో మార్క్ కిందికి వేసుకున్నా, లాభము అంటే యారో మార్క్ పైకి వేసుకున్నా. అంటే ఓవరాల్ గా ఒక నెలను బేస్ చేసుకొని చెప్తే ఆమెకు ₹5 అయితే నష్టం వచ్చింది. అంటే కొన్ని పెన్నులు అమ్మింది, కొన్ని పెన్సిల్ అమ్మింది. ఓవరాల్ గా తనకి ఎంత నష్టం వచ్చింది ₹5 నష్టం వచ్చింది. అయితే ఆ సమయంలో 45 పెన్నులను అమ్మింది. అయితే అదే సమయంలో ఎన్ని పెన్సిళ్లను అమ్మి ఉంటుంది చూడండి. ఇక్కడ 45 పెన్నులు అమ్మింది. అయితే ఎన్ని పెన్సిళ్లను అమ్మితే ఓవరాల్ గా తనకు ఎంత నష్టం వస్తుంది అంట ₹5 నష్టం వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్ ని మనము వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ తోనే చేయొచ్చు ఫ్రెండ్స్ ఆప్షన్స్ ద్వారా. ఫస్ట్ ఆప్షన్స్ ద్వారా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. పెన్ను పరంగా ₹1 లాభం అని ఇచ్చాము, పెన్సిల్ పరంగా 40 పైసా నష్టం అని ఇచ్చాము. అయితే ఎన్ని పెన్నులు అమ్మింది 45 పెన్నులు అమ్మింది. సో ప్రతి పెన్నుకి ₹1 కాబట్టి అలా 45 పెన్నులకి ఏమవుతుంది 45 × 1 45 అంటే ఓవరాల్ గా ₹45 లాభంతో అయితే వెళ్ళిపోతుంది. ఏది పెన్నుల పరంగా. నెక్స్ట్ మొత్తం మీద ఏమొచ్చింది ₹5 నష్టం వచ్చింది. అవునా ₹5 నష్టం వచ్చింది. ఇక్కడ చూడండి ₹45 పెన్నులు అమ్మింది. పెన్సిల్ కూడా ₹45కి అమ్మింటే తనకు మొత్తం మీద లాభం లేదు, నష్టం లేదు. అయితే ₹5 నష్టం వచ్చింది అంటున్నాం కాబట్టి పెన్సిల్ తను ఎంత కమ్మిండాలి ₹50 కమ్మిండాలి. అవునా క్లియర్ గా చూడండి. ₹45 పెన్నుల పరంగా అయిపోయింది. ₹45 పెన్నుల పరంగా అయిపోయినప్పుడు పెన్సిల్ పరంగా ₹50. ఎందుకని నష్టం పరంగా ఉంది కాబట్టి ₹50 నష్టం అమ్ముకొని ఉంటే
50 రూపాయల నష్టం అమ్ముకొని ఉంటే ఇక్కడ 45 రూపాయల లాభము, ఇక్కడ 55 రూపాయల నష్టం పరంగా అమ్ముకుంటేనే తనకు మొత్తం మీద ఏమవుతుంది 5 రూపాయల నష్టం అవుతుంది, 5 రూపాయల నష్టం అవుతుంది. ఇప్పుడు 50 రూపాయల నష్టానికి అమ్ముకోవాలి, 50 రూపాయల నష్టానికి అయితే అమ్ముకోవాలి. ఇప్పుడు ఆప్షన్స్ బేస్ చేసుకొని ఈ 40 పైస్ దేనికి మల్టిప్లై చేస్తే మనకు 50 వస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్. 100 into 40 పైస్ 4000. ఎందుకంటే మనకు దీన్ని పైసలే కన్వర్ట్ చేసాం అనుకోండి 50 into 100 ఏమవుతుంది 5000 రావాలి. 100 into 40 4000 కాదు. నెక్స్ట్ 125 into 40 125 4s 125 4s ఎంత 500 పక్కన 0 పెడితే 5000 వచ్చేసింది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్, అంటే మనకి ఇక్కడ లాజిక్ ఏంటి, 45 పెన్స్ అమ్మింది, ఒక్కొక్క పెన్ను గుండా 1 రూపీ లాభం కాబట్టి మొత్తం మీద 45 రూపీస్ అయితే లాభం వచ్చింది. మొత్తం మీద 5 రూపాయలు నష్టం కావాలి అంటే పెన్సిల్ పరంగా మనకి ఎంత నష్టం కమ్ముకోవాలి, అతను 50 రూపాయల నష్టానికి అమ్ముకోవాలి. అప్పుడు 45 రూపాయల లాభము, 50 రూపాయల పరంగా నష్టము, అప్పుడు మొత్తం మీద బ్యాలెన్స్ చేస్తే 5 రూపాయల నష్టం వస్తుంది. అవునా, క్లియర్ గా చెప్పేయచ్చు. సో ఈ ప్రాసెస్ ద్వారా మనము పెన్ అండ్ పేపర్ లేకుండా, ఇది మీకు అర్థం కావాలని వేసుకున్నా, వితౌట్ పెన్ అండ్ పేపర్ కూడా మనము ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. బట్ దీనికి ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనేది మీకు కొంచెం కన్ఫ్యూజ్ కాబట్టి, సో ప్రాసెస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓవరాల్ గా నష్టం వచ్చింది కాబట్టి 5 రూపాయల నష్టం వచ్చింది కాబట్టి తనకు కలిగిన నష్టము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, మొత్తము నష్టము మైనస్ సంపాదించిన లాభము. ఇక్కడ చూడండి, అంటే తనకు కలిగినటువంటి నష్టం ఎలా తెలుస్తుంది మనకి, తనకు వచ్చినటువంటి మొత్తము నష్టంలో నుంచి తను సంపాదించినటువంటి లాభాన్ని తీసివేసామనుకోండి మొత్తం మీద తనకి ఎంత నష్టం వస్తుందో తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం నష్టం ఎంత, 5 రూపాయల నష్టము అంటే మైనస్ కదా, నష్టము అంటే మైనస్, లాభము అంటే ప్లస్. మొత్తం నష్టము 5 రూపాయలు అని చెప్పాడు కాబట్టి నష్టము అంటే మైనస్ కాబట్టి -5 మైనస్ సంపాదించిన లాభము, ఎంత లాభం సంపాదించింది, మొత్తం ఎన్ని పెన్నులు అమ్మింది, 45 పెన్నులు అమ్మింది. ఒక్కొక్క పెన్ను గుండా ఎంత లాభం వస్తుంది, 1 రూపీ లాభం వస్తుంది. కాబట్టి తను సంపాదించిన లాభం ఎంత, 45 రూపాయలు. సో లాభము అంటే ప్లస్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, లాభము అంటే ప్లస్ కాబట్టి +45, దట్ ఈస్ ఓవరాల్ గా -45. సో -5 దట్ ఈస్ -50. ఇక్కడ వచ్చి చూడండి -50 అంటే ఓవరాల్ గా తను ఎంత నష్టం వచ్చింది అంటే 50 రూపాయల నష్టం రావడం అయితే జరిగింది. సో నష్టము అంటున్నాం కాబట్టి డిఫాల్ట్ గా మనకి ఏ సింబల్ వచ్చేసింది, మైనస్ సింబల్ అయితే వచ్చేసింది. బట్ ఇక్కడ దేని పరంగా, పెన్సిల్ పరంగానే కదా నష్టం వచ్చింది, ప్రతి పెన్సిల్ కి ఎంత పైసలు నష్టం వచ్చింది, 40 పైసలు ఇచ్చాడు కాబట్టి దీన్ని నేను పైసల్లే కన్వర్ట్ చేస్తున్నాను. ఇది రూపీస్ లో ఉంది, ఇప్పుడు ఇది రూపీస్ లో ఉంది. ఎందుకని ఇక్కడ రూపీస్ లోనే ఇచ్చాడు, ఇక్కడ కూడా 1 రూపీ లాభం కూడా మనకు రూపీస్ లో ఉంది కాబట్టి దీన్ని రూపీస్ లో నుంచి పైసల్లే కన్వర్ట్ చేస్తే 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైస్ కాబట్టి 100 into 50 దట్ ఈస్ 5000 పైస్. ఇప్పుడు మొత్తం మీద ఎన్ని పెన్సిల్ అమ్మింటుంది అంటే ఓవరాల్ గా 5000 రూపీస్ పైస్. ఒక్కొక్క పెన్సిల్ కి ఎంత 40 పైస్, ఒక్కో పెన్సిల్ కి ఎంత 40 పైస్. సో పైస్ క్యాన్సల్, 0 క్యాన్సల్, 4 1s 4 4, 4 2s 8, 2 ఉంటుంది, 5 2s 10. అంటే మొత్తం మీద ఎన్ని పెన్సిల్ అమ్మింది అంటే 125 పెన్సిల్ అయితే అమ్మింది. సో ఇది మీకు కొంచెము లాజిక్ గా అర్థం కావాలి. అదే మనకు ఆప్షన్స్ ద్వారా అయితే ఈజీగా మనం ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి, 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి +5 మార్కులు ఇచ్చారు, ప్రతి తప్పు సమాధానానికి 2 మార్కులు కట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, రాధిక అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగా 10 సరైనవి అయితే ఆమె 30 మార్కులు సంపాదించింది. అయితే మొత్తం మీద ఎన్ని తప్పు సమాధానాలు చేసింది, అంటే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది. మరి మొత్తం అటెంప్ట్ చేయగా ఎన్ని సరి అయినవి, 10 సరి అయినవి. అయితే మొత్తం ఎన్ని మార్కులు వచ్చినాయి, 30 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు సరికాని మార్కులు ఎన్ని అంటే తప్పు చేసినటువంటి సమాధానాలు ఎన్ని అని ఇచ్చాడు. సో దీనికి పెన్ను పేపర్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. చిన్న లాజిక్ చూడండి ఆప్షన్స్ ద్వారా. సో ఫస్ట్ క్వశ్చన్ బేస్ చేసుకొని ఎన్ని సరి అయినవి, 10 సరి అయినవి. ఎన్ని తప్పు చేసింది, మనకు తప్పు చేసింది తెలియదు. బట్ మొత్తం ఎన్ని స్కోర్ వచ్చాయి, 30 మార్క్స్ స్కోర్ వచ్చాయి.
30 మార్క్స్ స్కోర్ వచ్చాయి. సింపుల్ లాజిక్ చూడండి, ప్రతి సరైన క్వశ్చన్ కి ఎన్ని మార్కులు ఇచ్చాడు? 5 మార్క్స్ అని ఇచ్చాడు. సో 5 మార్క్స్. 10 5 50 సరైనవి కాబట్టి ప్లస్ లో ఉంది. తప్పు సమాధానం మైనస్, తప్పు సమాధానం మైనస్, కరెక్ట్ సమాధానము ప్లస్. ఇప్పుడు మనకి ఇక్కడ 30 రావాలి. ఇక్కడ 30 రావాలి అంటే తప్పు సమాధానం మైనస్ కదా, తప్పు సమాధానాలు మైనస్ కాబట్టి మైనస్, బట్ ఇక్కడ 30 రావాలి. సో 50 లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 30 వస్తుంది? 20 సబ్ట్రాక్ట్ చేయాలి. 20 సబ్ట్రాక్ట్ చేయాలి. ప్రతి తప్పు సమాధానానికి ఎన్ని మార్కులు? 2 మార్కులు కాబట్టి 20/2 ఎంత? 10. 20/2 ఎంత? 10. సో మనకు ఎన్ని తప్పు చేసింది అని చెప్తున్నాము అంటే 10 తప్పు చేయడం అయితే జరిగింది. సింపుల్ లాజిక్ చూడండి. దీనికి పెన్ను పేపర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. 10 సరైనవి అంటున్నాం. సరైన దానికి ఎన్ని మార్కులు? 5 మార్కులు కాబట్టి 10 5 50. 10 5 50. ఎన్ని మార్కులు సంపాదించింది? 30 మార్క్స్ సంపాదించింది. సో ఇక్కడ మనకు 50 లో నుంచి 30 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 20 వస్తుంది. అంటే తప్పు సమాధానాల పరంగా 20 మార్క్స్ అని చెప్తున్నాము. 20 మార్క్స్. ప్రతి తప్పుకి ఎన్ని మార్కులు తీసేస్తున్నాము? 2 మార్క్స్ తీస్తున్నాం కాబట్టి 20/2 ఈజ్ నథింగ్ బట్ 10. సో మనకి ఎన్ని తప్పు చేసింది అంటే ఇక్కడ 10 తప్పు చేయడం అయితే జరిగింది. ఈ విధంగా కూడా మనం సింపుల్ గా చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. జై అన్ని ప్రశ్నలకు సమాధానం చేశాడు. ఓకే, 4 సరైనవి. సో ఎన్ని సరైనవి? 4 సరైనవి. ఎన్ని తప్పు చేసిందో తెలియదు. బట్ తనకు వచ్చినటువంటి మార్కులు ఎన్ని? -12. ఎన్ని మార్కులు? -12 మార్కులు నెగిటివ్ లో ఉంది. ఇప్పుడు చూడండి, ప్రతి కరెక్ట్ దానికి ఎన్ని మార్కులు? 5 మార్కులు. 4 5 20. 4 5 20. ఇప్పుడు మనకు తప్పు చేసింది అంటే మనకు ఆటోమేటిక్ ఏ సింబల్ ఉండాలి? నెగిటివ్ సింబల్ ఉండాలి. మనకు ఆన్సర్ కూడా మనకి ఏం రావాలి? నెగిటివ్ లోనే రావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడేమో 20 ఉంది. మరి ఇక్కడ ఎంత పెట్టుకుంటే మనకు -12 వస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ 50 ఉంది, మనకు 30 రావాలి. ఇక్కడ ఎంత పెట్టుకుంటే 30 వచ్చింది? 50 నుంచి 20 తీసేస్తే 30 కదా. సో ప్లస్ లో ఉంది కాబట్టి ఇప్పుడు 20 ఇక్కడ ఎంత పెట్టుకుంటే -12 రావాలి. -12 అంటే మనకు ఆన్సర్ మైనస్ లో కావాలి కాబట్టి గ్రేటర్ నెంబర్ మనకి ఏమై ఉండాలి? పెద్ద నెంబర్ అయి ఉండాలి. మరి ఎంత పెట్టుకుంటే సరిపోతుంది? 32. 20 లో నుంచి 32 తీసేస్తే -12 సరిపోయింది. అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 32. మరి ప్రతి తప్పు సమాధానానికి ఎన్ని మార్కులు? -2 మార్కులు కాబట్టి -32/-2 ఎంత? 16. అంటే ఓవరాల్ గా తను తప్పు చేసినవి ఎన్ని అంటే 16. ఇక్కడ మనకు సింపుల్ గా వచ్చింది. ఇక్కడ -20, ప్రతి తప్పు సమాధానానికి -2 మార్కులు కాబట్టి /-2 చేస్తే 10. ఇక్కడైతే 10 తప్పు క్వశ్చన్స్ చేసింది. ఇక్కడ ఈ సందర్భాన్ని బేస్ చేసుకొని 16 తప్పు సమాధానం చేయడం అయితే జరిగింది. అంటే ఇలాంటి ప్రశ్నలు మనకు చూడడానికి లెంతీగా ఉంటాయి, బట్ అది ఎక్స్ప్లెనేషన్ బేస్ చేసుకుని ఉంటుంది. బట్ కొంచెం అర్థం చేసుకోవాలి. సో మీకు తక్కువ సమయంలో మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలంటే మాత్రము ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. చెప్పేటప్పుడు 1-2 సార్లు వింటే మనం తక్కువ సమయంలో ఆన్సర్స్ అయితే చేయవచ్చు. కొన్ని సింపుల్ బేసిక్స్ అబ్జర్వ్ చేస్తే -36 divide 12 it's divides 3. ఫస్ట్ బ్రాకెట్ చేయండి. -36 డివైడ్ ఇస్ నథింగ్ బట్ బై కదా. -36/12. 12 1s 12 3s అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది? -3 వచ్చేస్తుంది. అగైన్ డివైడ్ 3. డివైడ్ అంటే బై కదా. బై 3 ఎంత వస్తుంది? -1. సో ఫస్ట్ దానికి ఆన్సర్ -1. ఫస్ట్ ఈ బ్రాకెట్ లో చేయండి. -36/12 is nothing but -3. -3/3 is nothing but -1. నెక్స్ట్ ఈ బ్రాకెట్ చేస్తే -6 + 5 దట్ ఈస్ -1. డివైడ్ అంటే బై -2 + 1. -2 + 1 ఏమవుతుంది? -1 అవుతుంది. సో -1/1. సో మైనస్ క్యాన్సిల్ కాబట్టి 1/1 is nothing but 1 అవుతుంది. నెక్స్ట్ 1 divides -12. సో 1 divides -12 is nothing but 1/-12 కదా. సో మీకు ఆల్రెడీ చెప్పాను, న్యూమరేటర్ లో 0 ఉండి డినామినేటర్ లో ఏ వాల్యూ అయినా ఉండనివ్వండి, మనకు ఆన్సర్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇన్ కేసు డినామినేటర్ లో 0 ఉందనుకోండి, మనం దాన్ని నిర్వచించలేము, అంటే దాని వాల్యూ చెప్పలేము. నెక్స్ట్ 50 divides -5. 50 divides -5. డివైడ్స్ అంటే బై అని. సో 5 1s 5 10s సో 10. సో పైన కానివ్వండి కింద కానివ్వండి, ఐ మీన్ న్యూమరేటర్ లో కానివ్వండి డినామినేటర్ లో కానివ్వండి, ఒక మైనస్ ఉంటే మాత్రం ఆన్సర్ మనకి ఏమవుతుంది? మైనస్ అవుతుంది. రెండు పైన ఐ మీన్ న్యూమరేటర్ డినామినేటర్ రెండింటికి మైనస్ ఉంది అనుకోండి, మైనస్ ఏమవుతుంది? క్యాన్సిల్ పరంగా చెప్పొచ్చు. న్యూమరేటర్ లో మైనస్ లేదా డినామినేటర్ లో మైనస్, ఒక్క మైనస్ ఉంది అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? మైనస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ పరంగా ఇచ్చాడు అనుకోండి, ఇందాకనే చెప్పాను మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది కాబట్టి మొత్తం మల్టిప్లై చేసి ఆన్సర్ ప్లస్ లో పెట్టేసేయండి.
నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అన్ని మల్టిప్లై చేసి ఆన్సర్ మైనస్ లో పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక జీరో ఉంది అంటే అన్ని మల్టిప్లికేషన్ పరంగా మధ్యలో ఏ జీరో ఉన్నా కానీ, మధ్యలో ఒక జీరో ఉన్నా కానీ జీరో ఇంటూ సంథింగ్ జీరోనే కాబట్టి ఇటువంటి ఆన్సర్ యొక్క రిజల్ట్ మనకి ఏమవుతుంది, జీరోనే అవుతుంది. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో -5 రావడానికి గల జతను గుర్తించండి అంటాడు. -5 లైక్ 10 10 5 7 -3 5 -5 నెక్స్ట్ 12 -7 నెక్స్ట్ 7 -12 7 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఏ కాంబినేషన్ తో మనకు ప్లస్ చేస్తే అంటే మొత్తం పరంగా అడిషన్ చేస్తే మనకు -5 రావడానికి పాసిబిలిటీ ఉంది అంటాడు. అడిషన్ పరంగా 10 + 5 15 అంటే ఇది కాదు. 7 -3 4 ఇది కాదు. 5 -5 0 ఇది కాదు. 12 -7 ఎంత 5 +5 వస్తుంది కాబట్టి ఇది కాదు. -12 + 7 ఎంత -5 అంటే ఈ పెయిర్ అడిషన్ పరంగా ఈ పెయిర్ యొక్క రిజల్ట్ మనకి ఏమవుతుంది అంటే -5 అవుతుంది. అలా అడిషన్ పరంగా అడగచ్చు, లేదా డివిజన్ పరంగా అడగచ్చు, లేదా డిఫరెన్స్ పరంగా అడగచ్చు, ఎలాగైనా అడగచ్చు అన్నమాట.